సార్ మీరు చెప్పిన టెక్ మహేంద్ర కానీ అదానీ కానీ ఇద్దరు ఇండియాలో ఉండేవాళ్ళు, వాళ్ళు ఇండియాలో కలవచ్చు కదా, అక్కడ దావోస్ పెట్టిన కాదు కాదు నీకు అందుకనే పాప నీకు కొంచెం సబ్జెక్ట్ తక్కువ నీకు. సార్ ఇవన్నీ కంపెనీస్ అన్ని సంబంధించినటువంటి దాంట్లో ఇక్కడ ఆంధ్రాలో ఉండరోళ్ళు, ఇండియాలో ఉండరోళ్ళు, బయట ఎన్ఆర్ఎస్ ఉంటారు. అర్థమైందా? ఎవడు ఎక్కడ ఉంటాడు కదా, ఆ కంపెనీ ఇక్కడ ఉంటుంది. అందుకని చెప్పి వీళ్ళు ఇక్కడ ఆదాని అనేటువంటి వాడికి మొన్న మీరే రాస్తే ఆయన అమెరికాలో చేసాడు, అది చేసాడు, ఇది చేసాడు అని చెప్పారు. అందుకని చెప్పి వాళ్ళు ఎక్కడ దీని అవసరం ఉంటుందో అక్కడికి పోయి మారుస్తారు తప్ప ఇప్పుడు దావోస్ అందరూ వెళ్తారు, పరిశ్రమ కాదు. రియల్ ఎస్టేట్ వాళ్ళు పోయి గల్ఫ్ పరిశ్రమ పెట్టాలంటే ఆడ బెటరు ఈ గలీజ్ పనులు అంటే. ఇప్పుడేంది గల్ఫ్లు రియల్ ఎస్టేట్. ఇప్పుడు నేను ఇక్కడ నెల్లూరులో బిల్డింగ్ కట్టడానికి నెల్లూరులో కడతానా బిల్డింగ్, నేను మన ఢిల్లీకి పోయి నెల్లూరులో బిల్డింగ్ కడతానని చెప్తానా? కాబట్టి వీళ్ళు మల్టీనేషనల్ కంపెనీస్ని ఎస్టాబ్లిష్ చేసినటువంటి వాడు ఇండియా వాడైనా ఎగ్జిబిషన్స్కి వెళ్ళినప్పుడు అక్కడ ఏముంది అనేటువంటిది చూసి అక్కడ వాళ్ళ అవసరాలు, అక్కడ ఉన్నటువంటి పరిస్థితిని బట్టి అక్కడ వాళ్ళు మాట్లాడతారు. వాళ్ళకి ఇచ్చేటువంటి ఏమి ఇస్తారు, ఎటువంటి బెనిఫిట్స్ ఇస్తారు అనేటువంటి దాని మీద మాట్లాడతారు. ఈ గల్ఫ్ కోర్టులు దీనికి సంబంధించినటువంటి స్థలం కేటాయించడం వీటి కోసరం కాదు. ఆంధ్రాలో మేము గల్ఫ్ కోర్టు పెడతాం,